కానీ ఇక్కడ వీళ్ళు అతన్ని ఎవరైనా ఒకవేళ ప్రశ్న వచ్చింది అటువైపు నుంచి, ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అతని వ్యక్తిగతమైన అంశాలు తీయడం వెనుక దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని విమర్శించాలనుకుంటే వాళ్ళు దిగజారిన రాజకీయాలు చేసేవాళ్ళు స్థాయి లేదనుకోవాలి మనం. ఇప్పుడు మనం విధానాల మీద మాట్లాడడానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఒక సుదీర్ఘ కాలం ఒక దిక్సూచి కోసం ఉపయోగపడేవాళ్ళు. వ్యక్తిగత లిమిటేషన్స్ వరకు ఉండేవాళ్ళు ఆగిపోతూ ఉంటారు. అంటే చివరికి ఏమైపోయిందంటే ఆ మూమెంట్ చాలా 3 క్వశ్చన్స్ను చాలా జెన్యూన్‌గా చెప్పి చాలా రాజ్యాంగబద్ధంగా మాట్లాడేది. ఒకటి, నీట్ ఎగ్జామ్‌లో అవినీతి జరిగింది. అల్టిమేట్ బాధ్యుడు రాజీనామా చేయాలి. డెమోక్రటిక్ డిమాండే కదా. 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్యలకు గురైన కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున సహాయం చేయాలి. అలా ఏమైనా తప్పున డిమాండ్ ఉందా? మూడో డిమాండ్ ఏదైతే ఉందో, ఎవరైతే విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారో వాళ్ళ మీద ఉండే కేసులు ఎత్తివేయాలని చెప్పింది. ఈ 3 ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు చర్చల ద్వారా లేదా మంత్రులు క్యాబినెట్ తీసుకునే నిర్ణయాల ద్వారా అమలయ్యే విషయాలే. దీనికి పెద్దగా జంజాటం లేవు. ఆ చిన్న విషయాన్ని పెద్దగా చేసి చూసింది కాబట్టి భారతీయ జనతా పార్టీ దెబ్బతినిపోయింది. నిజంగా తొలి రోజుల్లోనే సోనాం వాంగ్చుక్ లాంటిని పిలిచి మాట్లాడినా ఆయన ఏమన్నాడు, నా నిరాదీక్షను విరమించు అంటే, నా నిరాదీక్ష విరమణ అనేది సెకండ్ విషయం, కానీ నాతో చర్చలకు సిద్ధంగా ఉన్నారా లేదనే విషయాన్ని ప్రకటించుకోవాలంటే అది ప్రాథమిక విషయం అన్నాడు ఆయన. అంటే ప్రభుత్వాలు ఆందోళన జరుగుతున్నప్పుడు, ఆందోళన చేస్తున్నప్పుడు చర్చించడం అనేది ఒక ప్రాథమిక విధిగా పెట్టుకోవాలి కదా ప్రభుత్వాలు. ఆ ప్రాథమిక విధిగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ప్రజలు ఇంకో మార్గాన్ని ఎన్నుకుంటారు కదా. ఇప్పుడు భారతదేశంలో నిజంగా భూ సంస్కరణలు 1970స్లో 1960లో సంపూర్ణంగా జరిగితే నక్సలైట్ ఉద్యమానికి అవకాశం ఉండకపోయేది కదా. ఎందుకు ఆ విషయాన్ని ప్రస్తావిస్తుందంటే, డిమాండ్స్ వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించడం మానేసి చాలా కాలమైంది. ఎన్నికలను మేనేజ్మెంటు ఆఫ్ ఈవెంట్గా చూస్తున్నారు. ప్రజల ఆస్పిరేషన్స్కి సమాధానం ఇచ్చే వేదికగా చూడట్లేదు. అది పెరిగినా కొద్దీ ఇట్లాంటి మూమెంట్స్ వస్తూ ఉంటాయి. దాని నుంచి రాజకీయ పార్టీలు నేర్చుకోవాలి. కానీ ఇక్కడ విద్యార్థుల విషయంలో ఈ తరం పిల్లలు పట్టించుకోరు అనే ఒక భావన ఉన్నది కదా. ఆ భావన రావడానికి గల కారణాలు, నేపథ్యం ఏమిటి? అంటే భారతదేశంలో ఇప్పుడు మనం ఉంటున్న యుగం ఏదైతే ఉందో అది కంప్యూటర్ యుగం సార్. అంటే మొబైల్ యుగం. ఒకప్పుడు మనం రాతి యుగం నుంచి ఈరోజు మనం మొబైల్ యుగం వరకు వచ్చాం ప్రయాణం చేసుకుంటూ వచ్చినప్పుడు. ఈ మొబైల్ యుగం ఏం చేస్తూ ఉంటుందంటే ప్రతి మనిషికి ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది. అది నీ ప్రపంచం. నీ ఇన్స్టాగ్రామ్, నువ్వు ఫేస్బుక్లో పెట్టుకునే ఫోటోలు, నువ్వు ట్విట్టర్లో పెట్టే పోస్టులు, అది నీ ప్రపంచం. అంటే నువ్వు ఆ ప్రపంచం నుంచి బయటికి రావడానికి నువ్వు ఇష్టపడవు, ఎందుకంటే నువ్వు చాలా కంఫర్టబుల్గా ఉంటావు. ఆ ప్రపంచంలో నువ్వు ఒక హీరోవు, ఆ ప్రపంచంలో నువ్వు ఒక హీరోయిన్వు. మనకు సైకాలజీలో సైకోనాలిసిస్ రీసెర్చ్ చేసిన సిగ్మండ్ ఫ్రైడ్ చెప్పినట్టుగా నువ్వు నీ భావ ప్రపంచంలో నువ్వే ఎంటైర్ ఏ టు జెడ్ నువ్వే. కాబట్టి ఆ భావ ప్రపంచం నీకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఫ్యాంటసీ నుంచి బయటకు రావడం ఇష్టపడవు. మొత్తం యూత్ 20 సంవత్సరాల వచ్చే ఫ్యాంటసీలో ఉన్నదనేదే మనకు ఉన్న ప్రధాన భావన. అందుకోసమే మీరు ఒకప్పుడు నేను విద్యార్థి సంఘంలో పనిచేసినప్పుడు ఆర్ఎస్పీ, పీడిఎస్యూ, ఎస్ఎఫ్ఐ లాంటి కార్యక్రమాల్లో మేము విద్యార్థులకు పాల్గొన్నప్పుడు ఒక స్ట్రైక్ పిలిపిస్తే మొత్తం స్కూల్ అంతా, కాలేజ్ అంతా బయటకు వచ్చేది. ఇప్పుడు విద్యార్థి సంఘాల నాయకులు తప్ప వాళ్ళ వెనక ఎవరు క్యాడర్ కనిపించట్లేదు. మిగతా అందరూ బయటకు వస్తున్నారు కానీ వీళ్ళ వెనక క్యారీ కావట్లేదు. వాళ్ళ ప్రపంచంలో వెళ్ళిపోతున్నారు. కాబట్టి 20 సంవత్సరాల నుంచి ఆ తంతు కొనసాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థుల పాత్ర దాని కొంత ఆ అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేసింది. కానీ దాని రిజల్ట్ విద్యార్థులు రాలేదు. మళ్ళీ ట్రెడిషనల్ పొలిటీషియన్సే ఆ రిజల్ట్ తీసుకున్నారు. కాబట్టి విద్యార్థులు తెలంగాణలో కూడా మేము మా ఫలితం రాలేదనే భావంతో ఉన్నారు. దాన్ని మాకు కాదనలేము. దేశవ్యాప్తంగా ఇది ఇంకా దారుణంగా ఉండేది. కాబట్టి 20 ఏళ్ళ నుంచి కనీసం రోడ్ల మీదకి వచ్చే ప్రయత్నాన్ని విద్యార్థులు రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా, రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా రాని సందర్భంలో ఒక అభిప్రాయం స్థిరపడిపోయింది. అంటే విద్యార్థులకు ఏముంటుంది, మొబైల్లో ఛార్జింగ్ చేసి సరిపోతుంది, వాళ్ళు అలా బిజీ అయిపోతారని చెప్పేసి జీరో ఛార్జింగ్తో స్టార్ట్ అయిపోయి ఈరోజు దాన్ని బందీఖానలో తీసుకొచ్చి జైల్లో అప్రకటితంగా జైల్లోకి బంధించేశారు వాళ్ళను. అది బ్రద్దలు కాదు అనుకున్నారు. కానీ ప్రపంచం గతిశీలమైంది. సూర్యోదయం ఎంత వాస్తవమో మార్పు కూడా అంతే వాస్తవం. కాబట్టి విద్యార్థులు ఈరోజు బయటికి రాగలిగినారు. భవిష్యత్తులో బయటికి వచ్చేలా కూడా ఉన్నారు. మీకు 2 విషయాలు చెప్తాను. నేను గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నేను పదవి స్వీకారం చేసిన తర్వాత యంగ్ రైటర్స్ని ఎందుకోసం అంటే నాకు ఈ మధ్య కాలంలో పుస్తకాలు చదివే టైంలో కొంత తేడా వచ్చింది. అసలు ఈ జనరేషన్ తగ్గట్టుగా ఎందుకు పుస్తకాలు రావట్లేదు, ఎందుకు కథలు రావట్లేదని 30 ఏళ్ళ లోపు పిల్లలతోటి 2 సార్లు సమావేశం ఏర్పాటు చేశాను. అందులో నేను మాట్లాడిన తర్వాత పోయి జనంలో కూర్చుని ఏం మాట్లాడుతున్నాను, ఈ ట్రెండ్కు తగ్గట్టుగా వాళ్ళు రాస్తున్నారు.
ఈ ట్రెండ్కు తగ్గట్టుగా చదువుతున్నారు. అయితే మారిన ట్రెండ్ ఏంటి అనే విషయాన్ని పట్టుకోవడంలో పాతతరం రచయితలు ఫెయిల్ అయిపోయారు. పాతతరం జర్నలిస్టులు ఫెయిల్ అయిపోయారు. పాతతరం సంబంధించిన వాళ్ళ మధ్య ఆ గ్యాప్ని అందుకోవడం ఫెయిల్ అయిపోయారు. కాబట్టి వీళ్ళ అభిప్రాయాలకు వాళ్ళ అభిప్రాయం మధ్య బాగా గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ని పట్టుకోగలిగితే బహుశా ఈ తరం యొక్క ఆలోచనలను మనం స్వీకరించేవాళ్ళం. ఒక్క ఉదాహరణ చెప్పండి దానికి. ఎక్కడ రాసిన కథలు మీటింగ్ ఉన్నది కదా, ఏదో ఒక్క ఉదాహరణ చెప్పండి. సింపుల్గా ఒకప్పుడు మన తెలంగాణలో కథలంటేనే సామాజిక సమస్యల నుంచి కథ స్టార్ట్ అయ్యేది. దానికి సామాజిక కోణం ఉండేది. ఇప్పుడు ఒక కథ వ్యక్తిగత సంక్షోభం నుంచి స్టార్ట్ అవుతుంది. వ్యక్తి తను ఎట్లా సంక్షోభం సైకాలజీ కోణం స్టార్ట్ అవుతుంది. ఒకప్పటి కథలకు సోషాలజీ కోణం ఉండేది, అంటే సమాజాన్ని మొత్తం చూసే దృక్పథం ఉండేది. ఇప్పుడు వ్యక్తి నుంచి సమాజాన్ని చూసే దృక్పథంకి వచ్చాం మనం. ఇప్పుడు కథల్లో సైకాలజీ డామినేట్ చేస్తున్నది. అందుకోసం మీరు ఇప్పుడు కెరీర్ మీద మాట్లాడినప్పుడు, కెరీర్ బిల్డింగ్ మీద మాట్లాడినప్పుడు, దాని మీద ఆర్టికల్స్ వచ్చినప్పుడు అది అట్రాక్ట్ అవుతుంది. అందుకోసమే ఈ మధ్య కాలంలో కెరీర్కి సంబంధించిన ఇష్యూస్, జీవన విధానానికి సంబంధించిన ఇష్యూస్, కమ్యూనికేషన్ మీద మనం మాట్లాడి రాస్తే ఆ పుస్తకాలు అమ్ముడుపోతున్నాయి. ఎందుకో తెలుగు రచనలో ఆ ఒరవడి కొరవడింది. కాబట్టి మన పుస్తకాల అమ్మకాలు తేడా వచ్చింది. అదే ఇంగ్లీష్లో వస్తున్న కొంతమంది రైటర్స్ దీన్ని ఓన్ చేసుకున్నారు. కాబట్టి ఇంగ్లీష్ పుస్తకాల అమ్మకాల్లో ఎక్కడ తేడా రాలేదు. అది నేను గమనించిన సత్యం. ఓకే. దీన్ని కొంచెం పరిశోధన చేయాల్సిందే. ఇప్పుడు ఈ మధ్య సీజేపీ వాళ్ళు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. వాళ్ళు పబ్లిక్ ఏమంటున్నారో విందాము అనే ఏదో పేరుంది, ఆ పేరు గుర్తొస్తలేదు నాకు. ఆ పేరుతో తిరుగుతున్నారు. అదే పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వీళ్ళు దేశవ్యాప్తంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్నదా? వేచి చూడాలి. ఇప్పుడు నేను దాదాపుగా గతంలో బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు, లేదా సెంట్రల్లో బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి మనం ఎప్పుడన్నా సందర్భంలో అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్కువగా ట్రెడిషనల్ నాయకత్వం వాళ్ళ చుట్టూ ఉంటారు. యూత్, కొంత క్రియేటివిటీ ఉన్న వాళ్ళు, రైటర్సు, వీళ్ళు మాకేం ఓట్లు వేయిస్తారులే, వీళ్ళతో మాకేముంటుంది అని రాజకీయ నాయకుల యొక్క అభిప్రాయం ఉంటుంది. అందుకోసం కొంచెం మేధావులకి లేదా రైటర్స్కి, పోయిట్స్కి రాజకీయ నాయకుల దగ్గర ఊహించినంత గుర్తింపు లభించదు. ఇది వాస్తవం. కాబట్టి వీళ్ళ తపన వినేందుకు ఒక వ్యక్తి ఒక రూపంలో వస్తున్నాడంటే, ఒక మూమెంట్ వస్తుందంటే బహుశా యూత్ వాళ్ళ వెనుక ర్యాలీ కావచ్చు. ఒక తేడా ఉండొచ్చు. కానీ నీ బాధ వింటే ఇప్పుడు ఈ రోజులు ఏమైపోయిందంటే ఎవరి దగ్గర పోయినా కూడా వాళ్ళ బాధే చెప్తున్నారు తప్ప మన బాధ వినడానికి ఇప్పుడు ఎవరు అడగలేరు. ఇప్పుడు చాలా గమ్మతైన ట్రెండ్లో ఉన్నాం మనం. పూర్తిగా మనం అస్తిత్వవాదం అంటాం మనం. ఎగ్జిస్టెన్షియలిజం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన ఒక కొత్త ట్రెండ్ ఇది. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే యూత్ వాళ్ళకున్న సమస్య వినడానికి వాళ్ళ నాన్న దగ్గర టైం లేదు, అమ్మ దగ్గర టైం లేదు, తాత దగ్గర టైం ఉన్నా తాత దగ్గర పోయేది వీళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి ఏమైపోయిందంటే ఆ గ్యాప్లో యూత్ లీడర్షిప్ వచ్చినప్పుడు వాళ్ళ ఆస్పిరేషన్స్ చెప్పే క్రమంలో అవి సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉండే విద్యార్థి సంఘాలు త్యాగాలు చేస్తారు. పిల్లలు చక్కటి విద్యాసంఘ నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళు ఈ కొత్తగా వచ్చే ట్రెండ్కి సంబంధించిన సమస్యల మీద రిప్రజెంట్ చేసే దాంట్లో తేలేదు. 30 ఏళ్ల క్రితం విద్యాసంఘాలు ఏం డిమాండ్ చేశాయో ఇప్పుడు విద్యాసంఘాలు కూడా అవే డిమాండ్ చేస్తున్నాయి. కానీ యూత్ కోరుకుంటున్న సొల్యూషన్స్, పరిష్కారాలు ఇంకో రకంగా ఉన్నాయి. వాటి వైపు ఫోకస్ జరగలేదు. కాబట్టి సడన్గా వీళ్ళ వైపు వెనుకన వచ్చినారు. అందుకోసం వీళ్ళు చిన్న ట్వీట్ చేయగానే లక్షల ట్వీట్లు అనుకూలంగా వస్తున్నాయి. వీళ్ళు ఒక కాల్ చేయగానే వెంటనే విద్యార్థులు వీళ్ళు కాల్కు రెస్పాండ్ అవుతున్నారు. కనీసం వీధుల్లో రాకున్నా కూడా సోషల్ మీడియాలో వాళ్ళ ప్రభావం చూపుతున్నారు.